ఫ్లవర్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇదో ఫోటో మా అమ్మగారు మా తమ్ముడిది ఫోటో అనమాట. ఇది మా అత్తయ్య గారు మావయ్య గారు. బాత్రూమ్ ఇది నేను తయారు చేసిన ఓన్గా పిస్తా పప్పుతోటి ఓన్గా తయారు చేసి పెట్టాను. నెక్స్ట్ ఇవి ఆన్లైన్లో తెచ్చి పెట్టుకున్నాను. ఇలాగా బ్యూటిషియన్ కోసం బాగా కనిపిస్తుంది అనేసి బ్యూటిఫుల్ కోసం అలా పెట్టుకున్నాను. క్యాలెండర్ చూసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్లో ఇవేమో తీసుకున్నాను బిగ్ బజార్లో. ఇవి తర్వాత ఇది కూడా ఇవి లాన్ ఎంట్రన్స్. ఇది కూడా తీసుకున్నాను, అందంగా ఉందని తీసుకున్నాను. అలా పెట్టాను బటర్ఫ్లై. నెక్స్ట్ ఫ్యాన్, స్టాండింగ్ ఫ్యాన్, దాని పక్కన మంచం. ఇక్కడ ఒక వాచ్ ఉంటుంది, పడుకొని లేచినప్పుడు టైం చూసుకోవాలి కదా. క్యారేజ్ ఉంటుంది కాబట్టి టైం చూసుకోవడానికి బెడ్రూమ్లో ఒక వాచ్ పెట్టాను. టైం చూసుకోవడానికి, టైం చూసి లెగిస్తాము. ఇలా రాధాకృష్ణుని బొమ్మ పెట్టాను. నా పక్కన అది కూడా నేను చేసింది చిన్నది గాజు పోతే గాజుతో తయారు చేశాను అది. నెక్స్ట్ విండో వెంటిలేషన్ కోసం కొంచెం. మా డ్రెస్సింగ్ టేబుల్ బీసీ మోడల్ అనమాట. అప్పట్లో మోడల్ కదా అని అలా ఉందని తీసుకున్నాను. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో అన్నీ పెట్టుకుంటాను. ఇది తీసుకుని ఇందులో అన్నీ పెట్టుకున్నాం. తర్వాత ఇలాగా ఇక్కడ డొక్కు పెట్టి ఇక్కడ అన్నీ పెట్టుకుంటాను, నాకు కావాల్సిన అవసరమైనవన్నీ. ఇంకా కింద మీద గాజులు ఉన్నాయి. ఇందులో క్లిప్స్ ఉంటాయి, బట్టల క్లిప్లు. ఇక్కడే గాజులు ఉంటాయి, నా క్లిప్స్ ఉంటాయి, శారీ పిన్స్ ఉంటాయి. ఇక్కడ కోమ్స్, ఇందులో అన్నీ నా ఐటమ్స్, నేను రెడీ అవ్వడానికి ఇందులో నెయిల్ పాలిష్ అన్నీ, ఇందులో ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో వేసి పెట్టుకున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీ. తర్వాత ఇక్కడ హెయిర్కి సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత బాడీ లోషన్స్, తర్వాత మళ్ళీ హోమ్కి కొట్టుకునేవి ఇవి లోషను, బాడీ లోషను, పౌడర్, ఇవన్నీ వెంటిలేషన్కి.